సముద్ర లక్ష్మణ 2024 గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇండియా మలేషియా బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ సముద్ర లక్ష్మణ. బైలేటరల్ అంటే ద్వైపాక్షిక, అంటే రెండు దేశాలు దీనిలో పాల్గొంటాయి. మ్యారిటైమ్ అంటే సముద్రంకి సంబంధించినది. ఎక్సర్సైజ్ అంటే విన్యాసాలు. దీని యొక్క పేరు సముద్ర లక్ష్మణ. ఇది 28 ఫిబ్రవరి నుంచి మార్చి 2 వరకు విశాఖపట్నంలో జరిగింది. ఇండియా నుంచి నేవల్ షిప్ కిల్టన్ పార్టిసిపేట్ చేసింది మరియు మలేషియన్ షిప్ కేడి లేకిరే ఈ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేసింది. ఇది సముద్ర లక్ష్మణ యొక్క 3వ ఎడిషన్. ఈ ఎక్సర్సైజ్ రెండు నౌకాదళాల మధ్య బలమైన స్నేహబంధాలను బలోపేతం చేయడం మరియు పరస్పర చర్యలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ఉమ్మడి వ్యాయామం జరిగింది. భారతదేశం మలేషియా రక్షణ సంబంధాలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయని చెప్పాలి. ఈ సముద్ర లక్ష్మణ వ్యాయామం వలన రెండు నౌకాదళాలు తమ నైపుణ్యాలను మరింత పదును పెట్టడానికి వీలుంటుంది. ఈ ఎక్సర్సైజ్ లో టోటల్ 2 ఫేజ్లు ఉంటాయి. ఒకటి సీ ఫేజ్ మరియు రెండోది హార్బర్ ఫేజ్. హార్బర్ ఫేజ్ లో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మరియు వివిధ కార్యక్రమాలు నిర్వహించి స్కిల్స్ ని సంయుక్తంగా మెరుగుపరుచుకుంటారు. ఇంకొకటి సీ ఫేజ్. దీనిలో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మరియు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్చేంజ్, మ్యూచువల్ ఇంట్రెస్ట్, స్పోర్ట్స్ చెస్ మరియు వివిధ రకాల ఇంట్రెస్ట్స్ మీద ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ అని చెప్పాలి. చాలా మంది సౌత్ ఇండియాలో ఉంది కాబట్టి దీనిని సదరన్ కమాండ్ అనుకుంటారు, కానీ ఇది ఈస్టర్న్ నేవల్ కమాండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు.